హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ల వార్తను చూద్దాం. ప్రశ్నించడమే తప్పన్నట్టుగా నాపై కక్ష కట్టారు అంటున్నారు ఎమ్మెల్సీ కవిత గారు, కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కూతురు. ఆమె నిన్న అమెరికా నుంచి ఒక లెటర్ రాశారు. నా పైన కక్ష కట్టారు, కుట్ర బన్నారు, కుట్రపూరితమైన వ్యవహారం చేస్తారు, కక్ష కట్టి అని చెప్పి ఒక లెటర్ రాశారు. దానికి కారణం ఏంటంటే సింగరేణి బొగ్గు గని తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘానికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఉద్యమం ఉన్నప్పటి నుంచి అనుకుంటా. ఆ పదవిని కేటీఆర్ తొలగించి, ఆ పదవి నుంచి ఆమెను తొలగించి కొప్పుల ఈశ్వర్ గారిని పెట్టారు. అది కుట్ర అనేది ఆమె. ప్రశ్నించడమే తప్పన్నట్టుగా కుట్ర జరుగుతుంది అంటున్నారు. ఏం ప్రశ్నించారు మీరు? ఎవరి కోసం ఎవరిని ప్రశ్నించారు? తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజల కోసం ఎవరినన్నా ప్రశ్నించారా? తెలంగాణ సమాజం కోసం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ని ఎప్పుడన్నా ప్రశ్నించారా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్ దాటి ప్రతిపక్షం ఎందుకు బయటికి రాదు అనే విషయంలో ఎప్పుడన్నా ప్రశ్నించారా? మా నాయన దేవుడు అంటున్నారు. మరి నువ్వు ప్రశ్నించింది ఎవరిని? ఎవరి కోసం ప్రశ్నించారు మీరు ప్రశ్న? అంటే మీరేదో సింపతి గెయిన్ చేయడానికి నేను ప్రశ్నిస్తున్నా అందుకే కుట్ర చేస్తారు అంటున్నారు. నిజంగానే మీరు ప్రజల కోసం ప్రశ్నిస్తే, కుట్ర చేస్తే జాలిపడాలా, సింపతి చూపించాలి. ప్రజల కోసం ప్రశ్నించిన ఈటెల రాజేందర్ని, ప్రజల కోసం ప్రశ్నించిన తాటికొండ రాజయ్యని, ప్రజల కోసం ఉద్యమం చేసి ప్రశ్నించిన అనేక మంది ఉద్యమకారులు పక్కన పెట్టి ఉద్యమాన్ని అణచటానికే కర్ర పట్టుకొని తిరిగిన సమైక్యవాద పార్టీల్లో పనిచేసిన వాళ్ళని మంత్రివర్గంలో పెట్టుకోరు మీరు. పువ్వాడ అజయ్ కుమార్ కాడి నుంచి మొదలు పెడితే మల్లారెడ్డి వరకు. ఏది ప్రశ్న? ఎవరి కోసం ప్రశ్నించారు మీరు? కేవలం మీ కుటుంబ పంచాయతీ ఇది. దీన్ని తీసుకొచ్చి మొత్తం రాష్ట్రం మీద రుద్ది నన్ను ప్రశ్నిస్తున్నది కుట్ర బన్నారు. నువ్వు ప్రశ్నించడానికి ఇలా కేసీఆర్ ప్రభుత్వం లేడు. ప్రజల కోసం మీరు ప్రశ్నించడానికి కేసీఆర్ ప్రభుత్వం లేదు. ప్రశ్నిస్తే గిసిస్తే మీ వాటాలు, మీ పదవుల కోసం మీరు ప్రశ్నించుకుంటే మీ పైన కుట్ర జరిగిందేమో, ఆ చేసింది ఎవరో, జరిగింది చేసేది ఎవరో చెప్పాలి మీరు. నిన్న లెటర్ రాశారు, కుట్ర జరుగుతుందని ఆమె ఆయనని. మీ పైన కుట్ర జరిగితే తెలంగాణకు సంబంధం ఏంది? మీరు ప్రశ్నించే ప్రశ్నతో తెలంగాణకు సంబంధం ఏంది? మీ పదవులు, మీ ఆస్తుల కోసం ప్రశ్నలు అయ్యి. కాబట్టి ఈ ప్రశ్న, ఈ కక్ష కట్టాలి ఇవన్నీ మనకు సంబంధించినవి కావు. కేటీఆర్ను మద్దతు ఎవరు అడిగారు? ఆయన మద్దతు మాకు అవసరం లేదంటాడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి. ఏది? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఉట్టి డైలాగ్ మొన్న ఒకటి వేసిండు. అంటే ఇటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను పెట్టి, ఇండియా కూటమేమో తెలంగాణ వ్యక్తిని పెట్టింది, తెలుగు వ్యక్తిని. ఆయనకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ వచ్చింది కాబట్టి ముందే ఒక రాయి అడ్డం వేసిండు. ఏమని వేసిండంటే యూరియా సరఫరా ఎవరు చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాం మేము ఎన్డీఏ కూటమి. యూరియాకి ఎన్డీఏ కూటమికి ఏమైనా సంబంధం ఉందే? ఉపరాష్ట్రపతి ఎన్నికలకి యూరియా ఎవరిస్తారు? యూరియా ఉత్పత్తి ఎవరు చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి చేస్తే పంపిణీ చేసేది కూడా కేంద్రం. ఇక డైరెక్ట్గా నువ్వు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి యూరియా ఇస్తానంటే మేము మద్దతు ఇస్తామని చెప్పేది పోయి ఎవరిస్తే వాళ్ళు ఎవరిస్తారు? ఆకాశం నుంచి జూడు పడతా యూరియా బస్తాలు. లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో తయారు చేస్తారా? చేయడు కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు, కేంద్రంలో వాళ్ళ అధికారంలో లేదు, తెలుసు నీకు. మళ్ళీ యూరియా ఎవరిస్తే వాళ్ళకి నేను మద్దతు ఇస్తా అంటే మెలకబెట్టి కూర్చుంటే అంత మరి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ, తెలవనోళ్ళ. అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి చివరికి ఏడికి వచ్చిందని బియ్యాలు నిన్నోడు అడిగినారు, ఆయన మద్దతే అడగల మేము. ఇక రేపు రేవంత్ రెడ్డి కూడా అంటాడు. ఎందుకంటే మొన్న థర్డ్ క్లాస్ పొలిటీషియన్ అన్నాడు రేవంత్ రెడ్డిని. అంటే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు థర్డ్ క్లాసు వ్యక్తిగా, లీడర్గా కనపడుతున్నాడు. అంటే మీ నాయన ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి ఉంటేనే అది ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకులా? అంటే అంత చీప్గానా మాట్లాడేది? అహంభావం అనమాట. తలకెక్కి ఏం మాట్లాడతాం తెలవక ఏదంటే అది మాట్లాడతాం, డబ్బులు ఫుల్ సంపాదించుకున్నాం అనే మాటలు తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే, రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు కావు. ఇక ఆల్రెడీ ఎన్డీఏ కూటమి నీ మద్దతు అవసరం నీకు ఉన్నది లేదు, ఊడింది లేదు, నీ అవసరమే లేదు అన్నారు. రేపు మాపు ఇండియా కూటమి కూడా అదే అంటది. పరువు తీసుకోవడం తప్ప ఎందుకు? మీ స్టాండ్ ఏదో క్లారిటీ చెప్పాలా. నువ్వు ఆ కూటమిలో లేని, ఈ కూటమిలో లేనని కేసీఆర్ మొన్నదాకా భారత రాష్ట్ర సమితి పెట్టినాం మేము. అటు ఇండియా కూటమి యూపీఏకి సంబంధం లేదు, ఎన్డీఏ కూటమికి సంబంధం లేదు. వీళ్ళిద్దరూ దేశాన్ని దోసుకున్నారు. ఎవరికి మద్దతు మేము ఆల్టర్నేట్ తృతీయ కూటమి అన్నాడు. తృతీయ లేదు, ఏది లేదు, మొత్తం పోయి ఫామ్ హౌస్లో పడుకుంది. నీ అవసరం మాకు లేదని చెప్పిండు. ఇంట్లో ఐదుగురు అనుమానాస్పద మృతి హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం.
దంపతులు కొడుకు కూతురు అల్లుడు మనవడు దుర్మరణం. పడుకున్న చోటే మృతి, భోజనంలో విషం కలిపారంటూ ప్రచారం, సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మరో వాదన. ఆస్తిపరమైన తగాదలే ఘటనకు కారణమా? పోలీసులు దర్యాప్తు. దంపతులు లక్ష్మప్ప మియాపూర్లో అట పాపం. ఆ ఇంట్లో ఉంటున్న 5గురు రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లారి చూసేసరికి పడుకున్నవారు పడుకున్న చోటే ప్రాణాలు విడిచారు. ఇది ఇన్వెస్టిగేషన్ నడుతుంది. ఏదైనా ఆస్తులు గొడవలా లేదా సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. వేరే ప్రమాదరీత్యా అందరు చనిపోరు. చనిపోతే అందరు కలిసి కావాలని చనిపోయినట్టునే ఉండాలి విషం కలుపుకొని. లేదా ఆ కుటుంబంలోనే ఆ కుటుంబ సభ్యుడు ఎవరో ఒకళ్ళు ఆస్తి పైన కన్నేసో అట్లాంటివి చేసి ఉంటే జరిగిందనేది ఒక చర్చ. 2 వాదనలు జరుగుతున్నాయి. ఇంకోటి, కేంద్రం మెడలు వంచి అయినా తీసుకొస్తాం. మెడలు వంచాల్సిన అవసరం లేదు. కేంద్రం నుంచి యూరియా తెచ్చి చాలు. ఆ మెడలు ఉంచేది లేదు, మన లేదు. ఎవరున్నా ఇది ఒక డైలాగు. కేంద్రం మెడలు ఉంచుతా అంటాడు. కేసీఆర్ ఉన్న రోజులు వంచి వాళ్ళ మెడలు ఇక ఇనప మెడలు అయిపోయినాయి. ఈయన వంచటం, వాళ్ళు పైకి లేపటం, ఈయన వంచటం, ఆయన పైకి లేపటం, గట్టిగా అయిపోయినాయి. ఈ వీళ్ళు కూడా వంచుతూ అంటున్నారు. కానీ వాళ్ళ మెడలు మీరు ఉంచుతారో, మీ మెడలు వాళ్ళు ఉంచుతారో. కానీ పాప రైతులు చెప్పులు లైన్లో పెట్టి ఎండలో వానలో నిలబడాల్సిన పరిస్థితి. వాళ్ళ బాధలు తీర్చండి. మెడలు ఉంచుడు తర్వాత ఉంచుకుదురు. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. కాళేశ్వరంపై నివేదిక ఎందుకు బయటపెట్టారు? జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై సర్కారును ప్రశ్నించిన హైకోర్టు. అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీ ఎందుకు? మీడియాకు అధికారికంగా నివేదిక విడుదల చేశారా? నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా అని అడిగిన ధర్మాసనం. అధికారికంగా విడుదల చేయలేదు, అసెంబ్లీలో చర్చించలేదన్న ఏజీ. అసెంబ్లీలో చర్చ తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందన్న వెల్లడి. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని విజ్ఞప్తి. ఇది కేసీఆర్ హరీష్ రావు హైకోర్టుకు పోయారు. పరువుకు నష్టం కలిగేలాగా వ్యాఖ్యలు చేస్తారు. కేసీఆర్ ఏదో అవినీతి చేసిందని, అసలు ఆ నివేదికను కొట్టేయండి, ఆ నివేదిక చట్టబద్దలేదని అడిగారు. దానిపైన నిన్న ప్రభుత్వాన్ని ఏజీని అడిగింది హైకోర్టు. కాళేశ్వరం రిపోర్ట్ను అసలు బయట ఎందుకు పెట్టారు? మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టేదాకా బయటికి రిలీజ్ చేయమని చెప్తున్నారు కదా. వాళ్ళు అడిగితే అంటే కేసీఆర్ హరీష్ రావు లెటర్ పెట్టుకున్నారు సీఎస్కి. ఆ రిపోర్ట్ మాకు ఒక కాపీ ఏంటంటే లేదు అట్లా ఇయటాను లేదు, అది కాన్ఫిడెన్షియల్, అసెంబ్లీలో డిబేట్ అయిన తర్వాతనే బయటికి రిలీజ్ చేస్తాను. మరి అసెంబ్లీలో డిబేట్ అయిన తర్వాత బయటికి రిలీజ్ చేయాల్సిన అంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని మీడియా సమావేశం పెట్టి 665 పేజీల రిపోర్ట్ ఇదిగో ఉంది అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకుంటూ ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు కలిసి పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక 65 పేజీలు ముఖ్యమైనవి తీసి బయటికి ఎందుకు బయట పెట్టారని అడిగింది. అంటే బయట పెట్టలేని సమాచారాన్ని, అంటే ప్రజలకి తెలియకుండా ఉండాలనే సమాచారం, అసెంబ్లీలో పెట్టేదాకా ఎవరికి తెలవద్దనే సమాచారాన్ని మీరే అధికారికంగా ప్రెస్కి ఎందుకు రిలీజ్ చేశారు అని అడిగింది. లేదు మేము ఇవ్వలేదు అన్నారు. కళ్ళకు కనపడుతుంది వీడియో కాన్ఫరెన్స్, అంటే దాంట్లో మీడియా సమావేశం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కేసీఆర్ పేరు ఏడుంది, హరీష్ రావు పేరు ఏడుందని చెప్పారు. దానిపైన కౌంటర్ ఏమని కోర్టు అడిగింది. మొత్తానికి ఇప్పుడు కాళేశ్వరం రిపోర్టు బయట పెట్టినా పెట్టకపోయినా దాంతో అయ్యేది లేదు, పోయేది లేదు, అది అందరూ తెలుసు. అది ఏమీ లేదనేది ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడిన మాటలను బట్టి అర్థమైపోయింది. కాళేశ్వరం పైన ఘోష్ రిపోర్ట్ ఇస్తున్నాడు కదా పీసీ ఘోష్, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని కేసీఆర్ని జైల్లో పెడతానంటే నేను పెట్టనా అన్నాడు. కేసీఆర్ని జైల్లో పెట్టే అవసరం నాకు లేదు, ఆయన ఆల్రెడీ ఫామ్ హౌస్లో ఉండడం మాకు ఇబ్బంది లేదు. అంటే మీకు ఇబ్బంది ఉంటే జైల్లో పెడతారు, అవినీతి చేసినందుకో అక్రమాలు చేసినందుకు జైల్లో పెట్టరు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోమని చెప్పిన తర్వాత ఈ రిపోర్టు బయట పెడితేంది, లోపల పెడితేంది, అసలు పెడితేంది, పెట్టకపోతేంది. దీనిపైన కోర్టుకు పోయిండు కేసీఆర్, హరీష్ రావు. ఎందుకు మీరు బయట పెట్టారని కోర్టు అడిగింది. ఇప్పుడు కోర్టుకి చెప్పాలా ప్రభుత్వం. ఇంకోటి 31 తర్వాత ఆరోగ్యశ్రీ బంద్ అట. ప్రభుత్వానికి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం. 10 రోజుల్లో బకాయిలు చెల్లించాలి, ప్యాకేజీలు పునః సమీక్షించాలి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు తనహా అంటే ప్రైవేటు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషను ఈ నెల ఆగస్టు 31 లోపు వాళ్ళకున్న బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ బంద్. అసలే ఇప్పటికే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అంటేనే ఏడ్చినట్టుంది. ఆరోగ్యశ్రీ అనగానే ఆ పేషెంట్లు ఒక రకంగా చిన్న చూపు చూడటం, పట్టించుకోకపోవటం, ఆరోగ్యశ్రీయా నీకు ట్రీట్మెంట్ లేదు పక్కకు పోవటం, నీకు టైం పట్టిద్ది అంటాం, రకరకాల వేధింపులు చేస్తాను. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి ఉద్దేశంతో పెట్టిండో ఆ ఉద్దేశాలు మొత్తం గండి కొడుతున్నాయి ఈ ప్రభుత్వాలు, నెట్వర్క్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అందరు కలిసి. ఆరోగ్యశ్రీ కార్డుతో ట్రీట్మెంట్కి పోతే
ఒక రకంగా అవమానిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్. ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళది, బకాయిలు రిలీజ్ చేయట్లే ప్రభుత్వాన్ని. మరి బకాయిలు ఎందుకుంటున్నాయి, ఆరోగ్యశ్రీ అనేది ముఖ్యమైనది కదా అనేది ప్రభుత్వం కూడా సోయితోని ఆ బకాయిలను తొందరగా రిలీజ్ చేయాలనే పద్ధతి లేదు. ఎన్నెందో పనికిరాని అన్నీ చేస్తున్నారు. హెలికాప్టర్లు వేసుకొని, స్పెషల్ హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు ఖర్చులు పెట్టి. కానీ పాపం హెల్త్ బాగాలేని పేదలకు వైద్యం చేసి ఆరోగ్యశ్రీకి బిల్లులు బకాయిలు చెల్లించారు. 1000 కోట్లు బకాయిలు పైగా ఉన్నాయట. వాటిని చెల్లిస్తేనే మేము చేస్తామని. పోయిన జనవరిలో కూడా ఇట్లా అల్టిమేటం ఇచ్చి కొన్ని రోజులు బంద్ చేస్తే మళ్ళా మేము తొందరలో క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ₹1 ఇవ్వలేదట. అంటే ప్రభుత్వానికి ఏమవుతుందంటే పేద ప్రజలు, పేద పిల్లలకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలంటే చేతులు రావట్లే. పేదల ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలంటే చేతులు రావట్లే. ఈ రెండింటికంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయో తెలియదు కానీ మిగతా పనుల మీద దృష్టి పెడతారు. మిగతా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి కానీ ఇవి కావట్లే. ఇది మొత్తానికి అయితే ఆగస్టు 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని వాళ్ళు ముందే 1 వీక్ ముందే నోటీస్ ఇచ్చారు. తనహా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్. ఇప్పటికైనా హెల్త్ మినిస్టరు, ముఖ్యమంత్రి గారు కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళతోని సేవలు ఆగకుండా ప్లస్ ఇప్పుడు జరుగుతున్న సేవల్లో కూడా నిర్లక్ష్యం లేకుండా, అవమానించకుండా పేద ప్రజలకి వైద్యం చేసే అవకాశాన్ని కల్పించాలి. మరి ఏం చేస్తారో చూడాలి. రైట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చించాక బయటికి కాళేశ్వరం నివేదికపై హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్. అసెంబ్లీలో చర్చించాక బయటికి అక్కడ బయట పెట్టారు మొన్న 65 పేజీలు మొత్తం హెడ్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి. ఇంకా బయట పెట్టండి ఎక్కడ నువ్వు. మీరు బయటికి రాబట్టే కదా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఈయన ముద్దాయి ఉండు, అందులో ఈయన నిందితుడు, ఆయన నిందితుడు అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్, మరిన్ని నియామకాలకు గ్రీన్ సిగ్నల్. ఈ నెలలో 3 కీలక నోటిఫికేషన్లు. ప్రభుత్వం వినూత్న నిర్ణయం, రిజర్వేషన్ల మార్పులు, సీఎం రేవంత్ ఆలోచనతోనే కార్యాచరణ. ఉద్యోగ కల్పన, నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ ప్రభుత్వం మరిన్ని నియామకాల దిశగా దృష్టి సారించింది. గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినామని ఇప్పటిదాకా చెప్పింది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని గతంలో రిలీజ్ చేశారు, దాన్ని రీషెడ్యూల్ చేస్తాను. మొత్తానికి ఈ నెలలో కీలకమైన నోటిఫికేషన్లు రాబోతున్నాయట. దాదాపు ఒక 20,000 పోస్టులకి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాయని ప్రభుత్వ వర్గాల నుంచి చెప్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో స్పెషల్ అటెన్షన్ పెట్టినట్టు అర్థమైంది ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్ లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది, చేయలేకపోయింది. కేవలం 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తున్నారు. అంటే మచ్చబోవడానికి ప్రభుత్వం, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగం కూడా ఒక కారణం. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు కేసీఆర్ ఇవ్వలేదు, మేము వస్తే ఇస్తామనే ఒక నమ్మకాన్ని నిరుద్యోగులు కల్పించారు. ఆ నిరుద్యోగులు ఇచ్చిన బలంతోనే అధికారంలోకి వచ్చింది. కాబట్టి వాళ్ళని మళ్ళా వాళ్ళ ఆగ్రహానికి గురి కాకుండా ముందే నోటిఫికేషన్లు ఇచ్చే కార్యక్రమానికి పునాది చేస్తారట, రీషెడ్యూల్ చేస్తారట. అంటే ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఇచ్చారు, దాంట్లో ఫిట్ అవ్వలేదు, ఆ షెడ్యూల్ ప్రకారం నియామకాలు వేయలే, ఇప్పుడు రీషెడ్యూల్ చేస్తారట. ఇప్పటికైనా మీరు ఇచ్చే రీషెడ్యూల్నైనా టైం ప్రకారం అమలు చేయండి. ఈ టైంకి ఒక నోటిఫికేషన్ వద్దు, ఈ టైంకి ఎగ్జామ్ జరిగిద్దంటే ఆ టైంని ఫాలో కాండి. మళ్ళా రీషెడ్యూల్ చేసే కార్యక్రమం తీసుకురాకుండా ఒక నమ్మకాన్ని నిరుద్యోగుల్లో కల్పిస్తే నిరుద్యోగులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, లేదంటే ఉద్యమాలు చేస్తారు. మొత్తానికి ఇది రీషెడ్యూల్ అవుతుందంటే జాబ్ క్యాలెండర్తో తొందరలోనే 3 కీలక నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్. రైట్. దిశ పేపర్. జేఎన్టీలో పైసా వసూలు, అఫిలియేషన్ పేరిట భారీగా డిమాండ్. ఒక్కో బీటెక్ కాలేజీ నుంచి సగటున 10 లక్షలు, అడిగినంత ఇవ్వకపోతే కొర్రీలు, కోట్లల్లో సొమ్ము చేసుకుంటున్న అధికారులు, వారికి విద్యాశాఖ సీనియర్ ఆఫీసర్ల మద్దతు. తప్పక ముట్ట చెబుతున్న యాజమాన్యాలు, అనంతరం విద్యార్థులపై భారం. తూతు మాత్రంగా తనిఖీలు, కోట్లలో వసూలు దందా. జేఎన్టీలో పైసా వసూలు అఫిలియేషన్ కోసం. ఈ అఫిలియేషను, రికగ్నేషను, తనిఖీలు ఇదంతా ఒక బోగస్. దాదాపు ఒక 40 నుంచి 50 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు బోగస్ కాలేజీలు నడుతున్నాయి. ఆ కాలేజీలకి ఇన్స్పెక్షన్ పోద్ది, ఆ కాలేజీలో తనిఖీలు చేస్తారు, తనిఖీ రిపోర్ట్ అంతా మంచిగా వస్తుంది, కానీ కాలేజీలో స్టూడెంట్స్ ఉండరు, స్టాఫ్ ఉండరు, కాలేజీ బిల్డింగ్ మాత్రమే ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.
అడ్మిషన్లో రిజిస్టర్లలో ఉంటాయి, రికార్డులలో ఉంటాయి, కానీ ఫిజికల్గా ఉండరు. అట్లాంటి కాలేజీల పైన ఇప్పటికే కంప్లైంట్లు ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అయినా కానీ మళ్ళీ జేఎన్టీయూ ఒక్కొక్క కాలేజీ దగ్గర 10 లక్షలు తీసుకొని బోగస్ అఫిలియేషన్ ఇస్తుంది. ఏ వస్తు ఉండదు, ఎట్లాంటి ఫెసిలిటీస్ లేకుండా అన్నీ ఉన్నట్టు రాస్తారు, రిపోర్ట్ ఇస్తారు, 10 లక్షలు తీసుకుంటారు, పోతారు. ఇది ఒక పెద్ద దందా నడుస్తుంది. వాస్తవంగా దీనిపైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఎన్సిటి దీని వెనక ఉంది కాబట్టి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషను దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. పెద్ద ఎత్తున డబ్బులు మారుతున్నాయి కాబట్టి ఈడీ ఎంక్వైరీ కూడా చేయాలి. చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దీనిపైన చర్యలు తీసుకునే అసలు ముందడుగు వేయట్లేదు చర్యలు తీసుకోవడానికి. ఏ స్థాయిలో ఉన్నోళ్ళు ఆ స్థాయిలో దీంట్లో పాలు పంచుకుంటున్నారు అవినీతులు. మొత్తానికి జేఎన్టీయూ అయితే వసూలు చేస్తుందట, అఫిలియేషన్ కోసం పైసలు వసూలు చేసి అఫిలియేషన్ ఇస్తారు అనేది. ఇండస్ట్రీస్ ఐటీ సెక్రటరీ బూతులట, ఆఫీసర్ గుండెపోటు, ఛాంబర్కు పిలిచి తిట్టిన సంజయ్, అరుపులు కేకలతో అధికారికి హార్ట్ అటాక్, వెంటనే నిమ్స్లో చేర్చిన సహోద్యోగులు, సీఎస్కు ఫిర్యాదు చేసేందుకు యూనియన్ సిద్ధం. ఇది లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా వచ్చింది. సెక్రటరియట్లో కొందరు ఐఏఎస్ అధికారులు వాళ్ళ కింద పనిచేసే ఆఫీసర్ని మనుషుల లెక్క కూడా చూడలే, కనీసం మానవత్వం లేకుండా అడ్డగోలుగా తిట్టడం, అన్పార్లమెంటరీ వర్డ్స్, యూజ్లెస్ ఫెలోస్ ఇట్లా అని తిడుతుంటాడు. దానిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున సెక్రటరీ చర్చ జరుగుతుంది. సిఎస్కి కంప్లైంట్ ఇవ్వాలని కూడా యూనియన్స్ సిద్ధమైనట. నిన్న సంజయ్ కుమార్ అట, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ. ఆయన ఏ సెక్రటరీ ఎట్లా చేసాడో తెలియదు కానీ బండబూతులట. ఒక ఆఫీసర్, డిప్యూటీ సెక్రటరీ స్థాయి ఒక ఆఫీసర్ ఛాంబర్లోకి పోయిందట ఇదే ఫైల్ గురించి మాట్లాడటానికి. కేకలు పెడతాడట, ఏదో వాళ్ళ ఇంట్లో జీతకాలం మేము పెట్టినట్టు. నీ 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 బాంఛన్ దొర అనడానికి నువ్వేమో దొరవ కాదు, వాళ్ళేం బంట్రోతులు కాదు నీ కింద. వాళ్ళు నువ్వు ఎట్లయితే ఎంప్లాయీవో వాళ్ళు ఎంప్లాయీ. సంజయ్ కుమార్ అట, ఐఏఎస్ ఆఫీసరు. ఆయన పైన ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి, ఇట్లాంటి ఇబ్బంది పెడుతుండో ఆఫీసర్లని. ఈ మధ్యకాలంలో వార్తలు కూడా వచ్చినాయి. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలకు సంబంధించిన 2-3 అధికారులు బండ బూతులు తిడుతుండ్రో కింద ఉన్న అధికారులు, వాళ్ళకి బీపీలు షుగర్లు వస్తున్నాయి. ఇక స్వయంగా హార్ట్ అటాక్ వచ్చింది అదే ఛాంబర్లో. ఒక ఆఫీసర్కి ఈయన తిట్టడం వల్ల హార్ట్ అటాక్ వస్తే అప్పటికప్పుడు నిమ్స్లో అడ్మిట్ చేయించారట. ఏం చేస్తారు మీరు? ఎట్లా ఐపీఎస్ అయ్యారు మీరు? ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు? సంజయ్ కుమార్ అట. మరి నీకు మానవత్వం ఉందా? అసలు నీకు ఆ లాజిక్ తెలుసా? ఎమోషన్స్ తెలుసా? ఇక నువ్వే చేస్తున్నావా, దేశంలో కూడా చేస్తాడా ఆఫీసర్గా పని? ప్రతి ఒక్కళ్ళు తిట్టుకునే పరిస్థితి. వేస్ట్ ఫెలో, వేస్ట్ ఆఫీసర్ అని తిట్టుకునే పరిస్థితికి వచ్చింది మీ గురించి. స్వయంగా మీ ఛాంబర్లో గుండెపోటు వచ్చి మీ తిట్ల వల్ల కుప్పగూలి పడిపోతుంటే మీకు కనీసం సిగ్గు ఇజ్జత్ ఉండాలి కదా. నేనేం చేస్తున్నా, నేను తిట్టే తిట్టలేదు, నేను వ్యవహరించే వ్యవహార తీరు ఎట్లా ఉంది ఎంప్లాయీస్తోని, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి కదా. కాబట్టి ఈయన పైన సిఎస్ గారు, ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఆయన తప్పించాలి ఆ పోస్టులోంచి. ఇట్లాంటి వాళ్ళు పనికిరారు. ఇక కింద ఉన్న ఆఫీసర్లతో కోఆర్డినేషన్ చేసుకొని సమానం చేసుకొని పని చేయించుకోలేని ఆఫీసరు ఆయన ఎట్లా ఆఫీసర్ అవుతారు? ఆయన అక్కడ ఉంచితే మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది సంజయ్ కుమార్కి సంబంధించి ఆఫీసర్ గుండెపోటు తెప్పించిండు. రైట్. తెలుగు ప్రభాట చూద్దాం. బీఆర్ఎస్లో ఆరని కుంపటి, పార్టీలో కవిత ఉన్నట్ట లేనట్ట, అది వాళ్ళని అడగాలి, మనకేం తెలుస్తుంది? కుంపటి ఎక్కడిది? కుంపటి లేదు మన లేదు, ఆరేది లేదు మన లేదు, ఉట్టిదే. ఏం కుంపటి ఉంది? ఇన్నిసార్లు ఆమె కుట్ర చేస్తారు, దెయ్యాలు ఉన్నాయి, కుట్రదారులు ఉన్నారు, అసలు నాయకుడు ఎవరు లేడు, నాకు కేసీఆర్ తప్ప, నాకు ఆమె ఇంకా ఆ పార్టీలో ఉందంటే దాంట్లో కుంపటి ఉన్నట్ట మొన్న? ఏం కుంపట్లేదు. కుంపటి ఎప్పుడు ఉంటుందంటే ఈ ప్లేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఉంటే అప్పుడు కుంపటి ఉంటుంది, అప్పుడు సస్పెండ్ అవుతారు. ఆమె ఇంతవరకు సస్పెండే కాదా? లేదా ఆమె చేసేది తప్పు కానప్పుడు మరి పార్టీలో ఉందని ప్రకటన లేదు, ఆమె అసలు ఆ పార్టీలో ఉందా లేదు తెలియదు. బీఆర్ఎస్ జెండాలు కానీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు లేకుండా ఉద్యమాలు చేస్తుంది కవిత గారు. నా పైన కుట్ర జరుగుతుంది అంటున్నది. ఆ కుట్ర చేసేది ఎవరు? ప్రశ్నిస్తే కుట్ర అంటది. ఎవరి కోసం ప్రశ్నిస్తున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు అంటే సమాధానం చెప్పే పరిస్థితి. ఇదేదో పెద్ద కుంపటైనట్టు, తెలంగాణకి ఏదో ఉపయోగం అయినట్టు. దానివల్ల ఒకవైపు జాగృతి, మరోవైపు బీసీ ఎజెండా, అయోమయంలో కేడరు, సొంత కార్యక్రమాలను కనిపించిన శ్రేణులు, కేటీఆర్ టార్గెట్గా విమర్శలు.
పార్టీలో కవిత ఉన్నట్టా లేనట్టా అంటే కేటీఆర్ని అడగాల, కేసీఆర్ని అడగాల. ఇద్దరిని అడిగితే తెలిసింది ఉన్నట్టే లేనట్టా అని. అయోమయం, గందరగోళం. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు అనటానికి ఇదే ఉదాహరణ. ఈ ఈ స్థాయిలో విమర్శలు, ఈ స్థాయిలో కౌంటర్లు, ఈ స్థాయిలో ప్రెస్ మీట్లు వస్తుంటే ఒక్కరోజన్నా ఒక షోకాజ్ నోటీస్, కనీసం షోకాజ్ నోటీస్ లేదు. ఇక మీ ప్రజాస్వామ్యము. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించాడు, నా కూతురైనా కొడుకైనా తప్పు చేస్తే శిక్షిస్తా అన్నాడు. ఏం శిక్షించినావు నువ్వు? చట్ట ప్రకారం శిక్షించడం ప్రకారం పెట్టు, పార్టీ ప్రకారం అయినా శిక్షించాలిగా. ఏం లేదు, ఉట్టిదే. రైట్. ఈనాడు చూద్దాం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు సభలో చర్చించాక ముందా? స్పష్టతిస్తేనే కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ముందుకెళ్లగలం. ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు. విచారణ నేటికి వాయిదా. చర్చించిన తర్వాత హైకోర్టుకు ఇవ్వాలని, కానీ వాళ్ళు ఆల్రెడీ 65 పేజీలు కీలకమైన రిపోర్ట్ని, కీలకమైన పేజీలను ఆల్రెడీ బయటపెట్టింది. నేను హైకోర్టు సూటిగా అడిగింది, రిపోర్ట్ అసలు బయట పెట్టినవా లేదా, బయట పెట్టకపోతే ప్రెస్కి రిలీజ్ ఎట్లయింది అని సూటిగా అడిగింది. చెప్పలేని పరిస్థితుల్లో ఏజీ బయట పెట్టలేదని చెప్పిండు కోర్టు ఆన్ బెంచ్. కానీ ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి, ముఖ్యమంత్రి, మిగతా మంత్రులతో ఉన్నారు. దాంట్లో ఒక 65-66 పేజీలు కీలకమైన పాయింట్ని పాయింట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. దాన్ని సూటిగా హైకోర్టే అడిగింది, నువ్వు బయట పెట్టినవా లేదా చెప్పాలంటే కౌంటర్ వేస్తామని చెప్పారు. ఆ కౌంటర్ తర్వాత అసెంబ్లీలో పెట్టాక ఇస్తామని వాళ్ళు, ఎందుకంటే ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు కేసీఆర్, హరీష్ రావు, మాకు ఒక రిపోర్ట్ కాపీ ఏంటంటే ఇవ్వడానికి లేదు, బయటికి ఇవ్వరు, కాన్ఫిడెన్షియల్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించాక ఇస్తామన్నారు. దానిపైనే వీళ్ళు అడ్వకేట్ అడిగింది, అసెంబ్లీలో చర్చించడం కాదు, ఆల్రెడీ బయట పెట్టారు, మాకు ఇవ్వటం కోసం ఇవ్వట్లేదని. అంటే ఇస్తే వాళ్ళు కోర్టులో స్టేకి పోతారు. ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ స్టేకి కోసం వేశారు. చర్చించాకన ముందా చర్యలు అనేది డెసిషన్ తీసుకోలేదంటే డెసిషన్ తీసుకొని కోర్టుకు చెబుతాం అన్నది. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే. రామగుండం ఎఫ్సీఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలు అని కిషన్ రెడ్డి చెబుతుంటే, త్వరలో రాష్ట్రానికి 50,000 టన్నులు పంపుతాం, కాంగ్రెస్ ఒత్తిడితో కాదు బాధ్యతగా ఇస్తున్నాం. యూరియాతో కేటీఆర్కి ఏం సంబంధం, చిన్నపిల్లల ఆటలు ఆడొద్దని మండిపాటు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు యూరియాపై నిన్న నోరిప్పిండు. ఇప్పటిదాకా మేము సరఫరా చేస్తున్నాం, బహిరంగ చర్చకు సిద్ధం, ఎక్కడ చర్చకు రమ్మంటారో రండి అని బీజేపీ చెప్తూ ఉండేది. ఇబ్బందులు ఉన్నది నిజమే అంటుంది. ఎఫ్సీఐలో రామగుండం ఎఫ్సీఐలో సాంకేతిక లోపంతోనే ఉత్పత్తిలో తక్కువైంది, దానివల్లనే సరఫరా చేయలేకపోతున్నాం అంది. ఇప్పటిదాకా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తుమ్మల నాగేశ్వరరావుకి సవాల్ ఇచ్చిన నిన్న మొన్న. చర్చ ఎక్కడ పెడదామో చెప్పు, మేము ఎంత ఇచ్చినాం, ఎంత తీసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది అని చెప్పి. మరి వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు తీసుకుంటున్నారు, రైతులు ఎందుకు లైన్లు కడుతున్నారంటే సమానం చెప్పే పరిస్థితి లేదు. చివరికి నేను ఆయన చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో ఇవ్వట్లే, మేము బాధ్యతతో ఇస్తాను. బాధ్యతతో ఇస్తే రైతులు రోడ్డున పడి లైన్లు ఎందుకు కట్టారు, లైన్లు కట్టేదాకా మీ బాధ్యత ఎడిపోయింది అనేది ఈరోజు రైతులు అడుగుతున్నారు. ఆ రైతులకి ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి, ప్రధానంగా బీజేపీ చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో యూరియా అంటే ఎరువుల ఉత్పత్తి కానీ పంపిణీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ పంపిణీని వాళ్ళకి కొన్ని క్యాల్కులేషన్స్ లెక్కలు ఉంటాయి, ఈ సంవత్సరం ఎంత కన్జంప్షన్ అయితే అనేది. ఆ కన్జంప్షన్ తగ్గట్టు ముందే సీజన్ రాకముందే ఉత్పత్తి చేయాలి. సీజన్ అయింది, సీజన్ ఎండింగ్కి వచ్చే దశలో ఇప్పుడు మేము బాధ్యతతోనే వ్యవహరిస్తున్నాం, సాంకేతిక లోపం వచ్చింది అని చెప్తున్నాడు. మీ సమన్వయ లోపం, మీ చేతగాంతనం. దాన్ని మళ్ళీ ఈయన మెడలు ఆయన వస్తా, ఆయన మెడలు ఈయన వస్తా. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ మెడలు కేంద్రం మెడలోంచి తెత్తన అంటాడు. ఈయనేమంటాడు, నేను చర్చకు సిద్ధం అంటాడు. మధ్యలో బలైంది అంటే రైతులు. ఈరోజు ఒక్కొక్క బస్తాకి 200 బ్లాక్ మార్కెట్ చేసి ప్రైవేట్ వాళ్ళు అమ్ముతున్నారు. ఇలా 200 అదనంగా. దీనికి బాధ్యత వహిస్తారు. నేను బాధ్యతతోనే ఇస్తున్న, కాంగ్రెస్ ఒత్తిడితో కాదు అంటాడు. ఆ 200 రూపాయలు అదనంగా ఖర్చు చేసి యూరియా బస్తా కొనుక్కోవాల్సిన పరిస్థితి, ఒక బస్తా కోసం 4-5 రోజులు టైం వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఎవరు తీసుకోరు. వాళ్ళు సమానం చెప్పి తప్పించుకునేదే తప్ప. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాం. థ్యాంక్ యూ.